పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇటు ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద్ర పైన పార్టీ ఫిరాయింపు కేసు నడుస్తుందో, సో ఈ తరుణంలో ఆయన రాజీనామా చేస్తే ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఎలా అయితే జూబ్లీహిల్స్ లో ఎంత వేడి చెలరేగిందో 2-3 నెలల పాటు కూడా ఎన్నికల్లో, సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఉండబోతుంది. సో ఇంతకీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేశారు, అసలు ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు కూడా ఇక్కడ ఈ యొక్క స్ట్రీట్స్ లో షాప్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడే నివసిస్తుంటారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళకి ఎంత వరకు తెలుసు ఈ విషయాలన్నీ కూడా. నమస్తే అండి, చెప్పండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు మీరు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం ఇక్కడ. 15 సంవత్సరాలు. ఖైరతాబాద్ ఎలా ఉంది 15 సంవత్సరాలు? అట్లానే ఉన్నది, ఎట్లా ఉందో అలాగనే ఉంది మేడం. డెవలప్ ఇంకా ఏం మార్పు లేదు. డెవలప్ కావాలి, మళ్ళీ ఎందుకో అవుతలేదు ఖైరతాబాద్. మనం ఎవరు చేయట్లేదు అంటారు? ఎవరంటే ప్రభుత్వం చేతిలో ఉంటది కదా, ఇక డెవలప్మెంట్ అనేది దాన్ని పెంచుతుండాలి. పెంచుతుంటే అవుతుంటది. ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి అవన్నీ ఎట్లా ఉన్నాయి మేడం. హైదరాబాద్ అంటే అసలైంది, అక్కడ హైటెక్ సిటీ కొడుతుంది. ఇది ఎలా ఉందో పాతగా అలానే ఉంది ఖైరతాబాద్. ఎప్పటి నుంచి ఎట్లా ఉందో అట్లనే ఉంది. మారాలి, ఇంకా మార్పు వస్తలేదు మళ్ళీ ఎందుకో ఖైరతాబాద్. ఇక వచ్చిన ప్రభుత్వం మా ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఉన్నాడు, ఆయననే ఇందులో కొన్ని అందరూ పోతున్నాడు, ఇక అంతే నడుస్తుంది. ఇక డెవలప్మెంట్ ఏం లేదు. అట్లా చూస్తురుగా మీరు ఎలా ఉన్నాయి. ఉన్న అపార్ట్మెంట్లే ఉన్నాయి, ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి. బిజినెస్ అయితే చాలా డౌన్ ఉంది. బిజినెస్ చాలా పడిపోయింది. మళ్ళీ దీనికోసం ఏందో ప్రతి బిజినెస్, ఆటో గానీ, ఈ మా ఇప్పుడు ఉన్నాయి కదా గోలీ సోడా షాప్ ఉంది మాది, ఏం బిజినెస్ అయితే లేవు. మళ్ళీ ఈ ప్రభుత్వము మరి అవి ఉంటాయి కదా, ఏవైతే పథకాలు ఉంటాయో మరి దాని వల్ల రిలీజ్ చేయకనా ఏందో కానీ అమౌంట్ అయితే డబ్బులు ఖర్చు పెడతారు. అసలు బిజినెస్ చాలా డౌన్ ఉంది మన. ప్రభుత్వం ఏంటంటే పథకాలు అమలు పెట్టాలి. పథకాలు అమలు పెడుతుంటే పబ్లిక్ దగ్గర ఖర్చులు పెడుతుంటారు, రొటేషన్ అవుతుంటది. అట్లా ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు మీకు ఏం అందుతున్నాయి, ఏం అమలు అయ్యాయి? ఇప్పటిదాకైతే రైతు బంధు ఒకటి పట్టదు మాకు. ఊర్లో రైతు బంధు మాది మెదక్లో రైతు బంధు పట్టదు, 12,000 పట్టదు అంతే. ఇక వేరే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ హైదరాబాద్ ఏం స్కీమ్ ఏం లేదు కదా. అదిగా పోతారు, మా ఆవిడ ఎక్కడ ఊరు వెళ్తే వస్తుంది. ఇంకా వాళ్ళు ఏవైతే చేస్తారు మేడం, మెల్లగా చేసేటట్టు. ఇప్పుడైతే 2 సంవత్సరాలు అవుతుంది. అదొకటి అయితే పెట్టి ఫ్రీ బస్సు పెట్టారు. దానం నాగేంద్ర గారు 2 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఇప్పుడు సో ఏమైనా పనులు చేస్తారు? ఆయన ఎలా వర్క్ చేస్తారు? బాగానే మంచిగానే చేస్తాడు అన్నా కానీ ఎందుకో బంజారాల్స్ ఎక్కువ చూసుకుంటాడు. ఖైరతాబాద్ నార్మల్ చూసుకుంటాడు. ఎక్కువ శాతం బంజారాల్స్, పింజన్ ఆఫీస్ అక్కడక్కడ జర బాగా చూసుకుంటారు. ఖైరతాబాద్ ని అభివృద్ధి చేయాలి. జర నాగేంద్ర అన్నకి జర కొంచెం బయట చూడండి. మాది గోలీ సోడా షాప్ ఉంది ఇక్కడ ఖైరతాబాద్ లో. జనాలు అది ఎండాకాలం వస్తే చల్లదనం తాగాలి. ఒకసారి జర మాకు మీద సపోర్ట్ చేయాలి ఎమ్మెల్యే గారు. అయినా నడుస్తుంది. మాది ఫ్లేవర్ బాగుంటాయి. నిమ్మకాయ ఒరిజినల్ చక్కెర వేసి చేస్తాము. మాది ఎప్పటికీ నడుస్తుంటది మేడం. మాది ఇంకెవరు ఉన్నారు అసలు ఇక్కడ ఈ ఖైరతాబాద్ లో స్ట్రాంగ్ అభ్యర్థులు? అంటే దానం నాగేంద్ర గారు కాకుండా ఈ అన్ని పార్టీస్ లో ఇక విజయరెడ్డి, దానం నాగేంద్ర వీళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరే ఉన్నారు మేడం. ఇక వేరే అంతా పార్టీలు నార్మల్ ఉన్నాయి మేడం. బీజేపీ ఉంది కానీ అంతా లేదు, తప్పు లేదు. టైం పడుతుంది బీజేపీ రండి. గెలిచింది కానీ ఇక ఇప్పుడు ఒకటే పార్టీ రావాలంటే రాలేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏది నడుస్తుందో దానికే మూవ్ అవుతారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి పనులు కావాలంటే కాంగ్రెస్ మొగ్గు చూపుతారు అంతే. అధికారంలో ఉంది, పనులు కావాలంటే ఏదైతే పార్టీ ఉన్నదో దానికి చేస్తారు. అట్లా ఓట్లు వేస్తే ఏదైనా వర్క్ నడుస్తుంది అన్నట్టు చేస్తారు అన్నమాట. అధికారంలో ఉంది కదా, లేదంటే 3 సంవత్సరాల దాకా ఆగవలసింది. వేరేది గెలిచినా కానీ 3 సంవత్సరాల వరకు ఉండవలసింది. అట్లా బీఆర్ఎస్ ఉంది కానీ ఇక ఎమ్మెల్యేలు మారుతున్న కొద్దికి కొంచెం మార్పు వస్తుంది అంతే. ఒక పార్టీలో ఉంటే వాల్యూ ఉంటుంది కదా మేడం. ఇందులోకొని అందులోకొని పోతే కొంచెం పబ్లిక్ ఇదైతుంటది అన్నమాట. ఎమ్మెల్యేలే మారినప్పుడు పబ్లిక్ ఏమనుకోవాలి? పబ్లిక్ మారుతుంటారు కదా. మళ్ళీ దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ లోకి వెళ్తే ఆయన కోటేస్తారా? ఇక వేస్తారా అంటే ఇక కొంచెం ఉంటాయి కదా మేడం. వాళ్ళు ఎలా తీసుకుంటారా అట్లా కొంచెం వాల్యూస్ తగ్గుతుంటది కదా.
అట్లా ఉంటుంది. ఫస్టే కాంగ్రెస్ లో ఉండే దీంట్లోనే ఉంటే అయిపోతుండే. ఇప్పుడు దాంట్లో కొన్ని దీంట్లో పోతే ఇప్పుడు మాలాంటి నేను ఒక్కనే కాదు, కొంచెం జనాలు అనుకుంటారు వీడు అందులో ఇంట్లో పోతారు ఎమ్మెల్యే కొంచెం అనేది వాల్యూస్ తగ్గుతుంటది. అనిపిస్తుందా ఉప ఎన్నికలు వస్తాయి ఖైరతాబాద్ కి ఆయన రిజైన్ చేస్తే దానం నాగేంద్ర గారు? వస్తాయి, కంపల్సరీ వస్తాయి మేడం. వస్తాయి, వస్తాయి. చేయవలసింది అది, ఉప ఎన్నికలు చేయాలి చేయాలి. ఓకే. ఉప ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది next? ఇక నెక్స్ట్ ఇక్కడ అపోజిట్ వేరేది ఏ పార్టీ గట్టిగా ఉంది మేడం, బీజేపీ ఉంది. కానీ ఇక ఎక్కువ శాతం టీఆర్ఎస్ ఇవే రెండే రఫ్ నడుస్తున్నాయి. మన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ రఫ్ నడుస్తున్నాయి. బీజేపీ టైం పడుతుండొచ్చు, ఇప్పుడైతే దాని సపోర్ట్ అంతా లేదు. ఈ రెండు టఫ్ ఉంటాయి. ఏడున్నా డిస్టిక్ లో ఉండని హైదరాబాద్ లో ఉండని ఈ రెండు టఫ్ నడుస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర చేస్తాడనిపిస్తుంది, లేకపోతే విజయారెడ్డికి ఛాన్స్ ఇస్తారు? ఇక ఎట్లా అంటే విజయారెడ్డి అక్క ఎట్లా ఉంటే నాగేంద్ర అన్నవి అట్లా వస్తున్నట్టు కొడుతుంది మాకు. ఇక ఎందుకంటే ఆమె టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు అన్నవి టిఆర్ఎస్ లో వేయండు, ఆమె దిగి కాంగ్రెస్ లో రాగానే అన్నవి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చేసాం. ఎందుకలా? ఇక ఎందుకంటే మళ్ళీ ఇక వాళ్ళకి తెలియాలి, వాళ్ళు పెద్ద నాయకులు, ఇక మనం చిన్నోళ్ళం మనకేం తెలుస్తుంది. అట్లా కొంచెం ఆమెకి అవకాశం ఇస్తే బాగుంటది అట్లా. విజయారెడ్డి గారికి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది సపోర్ట్? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా మంచిగా చేశారు విజయార్ గారు, ఇప్పుడు ఆమెకు కూడా స్పందన ప్రజల్లో మంచిగానే ఉంది. ఒకవేళ ఆమె వస్తే ఒకసారి కొంచెం ఆమెకి అవకాశం ఇవ్వాలి జనాలని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఒకసారి ఇవ్వాలి, పీజీఆర్ అప్పటి నుంచి పేరున్న ఇది ఖైరతాబాద్, ఇది ఒకసారి కొంచెం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. బాగా చేస్తుందా? ఇక చేస్తుందండి, ఇప్పటిదాకా అయితే ఎప్పుడు గెలవలేదు కదా మేడం, గెలిచినాక చేస్తుండొచ్చు అని మా అభిప్రాయం. గెలవకపోతే ఎలా ఉంటారు? వస్తుందా? వస్తుంది అప్పుడప్పుడు ఇక్కడ నుంచే పోతుంటది, మా షాప్ నుంచే, ఆఫీస్ వెనక ముందుటనే ఉంది. చేస్తుంటాం, ఉండాలి. ఇక దేవుడు ఎందుకో ఇక డబ్బు ఉన్నదా ఎట్లనో కానీ ఒక్కోసారి అట్లా వెళ్తుంటది మేడం.